కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. విషజ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆసుపత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి నెలకొందని విమర్శించారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదన్న హరీష్ రావు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తానే ఇక నుండి గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని హరీష్ రావు దుయ్యబట్టారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయని నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారిందని మండిపడ్డారు. నాడు 294గా ఉన్న గురుకులాల సంఖ్యను 1024కి పెంచిన ఘనత కేసీఆర్దని గుర్తు చేశారు. గురుకులాల్లో 190,000గా ఉన్న విద్యార్థుల సంఖ్యను 6.5 లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను అందించామని చెప్పారు. విద్యపై చేసే వ్యయాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావించిన కేసీఆర్ గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కానీ కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి పాతాళానికి దిగజారిందని ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ అసమర్థత పాలనకు మరో నిదర్శనమన్నారు హరీష్ రావు. ఇప్పటికైనా కళ్లు తెరిచి గాడి తప్పిన గురుకుల విద్యా వ్యవస్థపై శ్రద్ధ వహించాలని ప్రభుత్వానికి సూచించారు. తక్షణమే గురుకులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.